మాజీ సీఎం జగన్ మిర్చి రైతులతో మాట్లాడడానికి వచ్చారు. సో ఆయన వస్తున్నారని తెలిసి వైసీపీ నేతలు కార్యకర్తలు ఎంత పెద్ద ఎత్తున వచ్చారో మనం చూస్తున్నాం. ఇక ప్రధానంగా మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి, గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి నేను వస్తున్నానంటూ జగన్ చెప్పారు. ఇప్పుడు వచ్చారు. గత సంవత్సరానికి ఇప్పటికీ మిర్చి పంటకు సంబంధించిన దిగుబడి ధర అండ్ గిట్టుబాటు ధర, మద్దతు ధర ఎలా ఉన్నాయి, సో ఇప్పుడు ఎంత రావాలి, మిర్చి రైతుల సమస్యలు అసలు ఏంటి, ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వస్తున్నామంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. కానీ ఇక్కడే వివాదం మొదలైంది. ఏంటంటే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇలాంటప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఎలా వస్తారు, మిర్చి యాడికి రైతులతో ఎలా మాట్లాడతారు, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే కదా అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం విమర్శిస్తోంది. కానీ ఇటు వైసీపీ వర్షన్ వేరేలా ఉంది. ఇక్కడేమి మేము సభలు పెట్టుకోవట్లేదు, సమావేశాలు పెట్టుకోవట్లేదు, ఉపన్యాసాలు, స్పీచ్లు కూడా లేవు, అసలు మేము ఎన్నికల్లో పోటీలోనే లేము. సో ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఎలా అవుతుంది? కేవలం మా అధినేత రైతుల్ని కలుస్తారు, వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు, గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు, ఇందుకోసమే వస్తున్నారు, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి రాదు అంటూ వైసీపీ చెబుతోంది. కానీ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే కాబట్టి దీనికి మేము అనుమతి ఇవ్వమంటూ పోలీసులు అనుమతి ఇవ్వలేదు, ఇప్పుడు అక్కడికి రాలేదు కూడా మనం చూస్తున్నాం. అండ్ మిర్చి యార్డ్ అధికారులు కూడా వైఎస్ జగన్ రాకపోతేనే మంచిది, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది, ఇక్కడికి రాకూడదు అంటూ పదే పదే వాళ్ళకి చెప్పారు. అండ్ ఏదైతే మిర్చి యార్డ్లో మైక్ ఉంటుందో మైకులో కూడా మళ్ళీ 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 ప్రసంగించారు. బట్ ఇప్పుడు జగన్ మాత్రం అనుకున్నట్లుగానే ముందుగానే వచ్చారు మిర్చి రైతుల్ని కలవడానికి. మనం విజువల్స్లో చూస్తున్నాం. మరిక ఏం మాట్లాడతారు అనేది చూడాలి.